నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అనగాంతరికి గాను శ్రీమతి ఆరేపల్లి స్వర్ణలత గారు, శ్రీ ఆరేపల్లి వెంకటేశ్వరరావు గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్నారు. ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్వత్ కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. అలాగే ఈరోజు సందర్భం అంటే మానవ సేవ మహాశ లక్ష్యంగా 65 మంది నిరాశ్రితులకు ఆకలి తీర్చడానికి మకర సంక్రాంతి కనుమ పండుగ శుభ సందర్భంగా అలాగే వారి పితృదేవతల పెద్దలు కీర్తిశ్రీ ఆరేపల్లి జయచంద్ర గారి, కీర్తిశేషులు శ్రీ కొండేటి వెంకట సుబ్బయ్య గారి, కీర్తిశేషులు శ్రీమతి కొండేటి మాణిక్యమ్మ గారి, కీర్తిశేషులు శ్రీమతి కొండేటి గంగమ్మ గారి, కీర్తిశేషులు శ్రీమతి కొండేటి కోటేశ్వరమ్మ గారి పెద్దల పితృదేవతల జ్ఞాపకార్థం వారి శాంతి తృప్తి కోసం ఈ అన్నదానం చేయడం జరుగుతుంది. అలాగే పితృదేవతల పెద్దలందరికీ నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి పవిత్ర ఆత్మలకు శాంతి కలగాలని కోరుకుంటూ వారికి స్వర్గవాప్చన మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే కీర్తిశేషులు పెద్దలు పితృదేవతల పెద్దలకి ఈరోజు నైవేద్యం సమర్పించడం జరిగింది. అలాగే వారి గురించి ఒక 2 మాటలండి. మా హృదయ ఫలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, చేరిన ప్రతిగమ్య స్ఫూర్తి శిఖరం, మీరే మాకు మార్గదర్శి. ప్రేమానురాగాలతో మా అందరికి వెలుగునిచ్చి జీవన జ్యోతిగా ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసిపోయి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతికలం కోరుకుంటూ స్వర్గబాబు చంద్ర మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే మంచితనానికి మారు పేరుగా కలవశమెరుగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎదుటివారి మోములు ఎల్లప్పుడూ చిరునవ్వులు పూయిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీరు భౌతికంగా మా నుండి దూరమైన మీ మధుర స్మృతులు మా మధురలో సదాపదిలం. మీ పవిత్ర ఆత్మకు శాంతికలం కోరుకుంటూ స్వర్గబాబు చంద్ర మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీ కొండేటి వెంకటేశ్వరరావు గారికి, శ్రీమతి ఆరేపల్లి స్వర్ణలతమ్మ గారికి, శ్రీ ఆరేపల్లి వెంకటేశ్వరరావు సార్ గారికి, చిరంజీవి ఆరేపల్లి వెంకట హర్షవర్ధన్ గారికి, చిరంజీవి ఆరేపల్లి శ్రీ వెంకట సాయి నిశాంత్ గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్ మాన్ భవ. మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్వత్ కోరుకుంటూ అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరం అందించే శక్తి ఆ భగవంతుడు మీకు ప్రశంసలు కోరుకుంటూ అలాగే మీకు ఎన్నడితరని ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రశ్న దేవుని వేడుతూ దీర్ఘాయుష్ మాన్ భవ. అలాగే మీరు మీ కుటుంబ సభ్యులు ఏ సంకల్పం అనుకున్నారో అది నెరవేరని కోరుకుంటూ అలాగే మీకు అంతా మంచి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే శ్రీమతి ఆరేపల్లి స్వర్ణలత గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు లక్ష్మీదేవి గెలుపు కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కురిస్తున్న తండ్రి లాంటి పెంటేశ్వరకు మరియు పుష్పమ్మ గారికి పాదవందనం చేసుకురా 360 రోజులు నిత్యానందనం కాన్సెప్ట్ తో ముందుకొచ్చి తాను చేస్తూ తన 100 మంది 1000 మందిని చూపిస్తున్న పెంటేశ్వరకు మరియు పుష్పమ్మ గారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్వత్ కోరుకుంటూ అలాగే వెంకటేశ్వర్ మరియు పుష్పమ్మ గారికి ప్రత్యేక దినం జరుపుకుంటూ పాదాయ వందనం. అలాగే ఈరోజు శ్రీమతి ఆరేపల్లి స్వర్ణలతమ్మ గారు, శ్రీ వెంకటేశ్వరరావు సార్ గారు, మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నాం. మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. నా దాత సుఖీ భవ. ఈ రోజు అన్నం చేస్తున్న వంటకాలు ఫ్రూట్స్ బనానా, అలాగే మురుకులు, అలాగే స్వీట్ బాదుషా, అలాగే రైస్, అలాగే బెండకాయ టమాటా, అలాగే టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీ భవ. అన్నదాత అన్నదాత సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ. Por